హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్మైలీ స్వర్ణ. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఏం లేదండి, ఇవాళ శనివారం కదా, నేను వెంకటేశ్వర స్వామికి ఏలే మాల వేసానండి. అది ఎలా వేసానో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది మా దేవుడు మందిరం అన్నమాట, దేవుడి గది. సో ఇదిగోండి, చూడండి ఇలాగా. ఇదిగోండి, వెంకటేశ్వర స్వామి ఇవాళ శనివారం కదా అనుకున్నాను అనమాట. ఇలా 3 శనివారాలు వెంకటేశ్వర స్వామికి ఏం లేదండి, మనకి 27 నక్షత్రాలు కదండి. సో ఆ 27 నక్షత్రాలు 27 యాలకులు తీసుకోవాలి. అది పసుపు ఒక 5 మినిట్స్ నీళ్ళల్లో పసుపు వేసుకుని ఆ యాలకులు అందులో నానపెట్టాలన్నమాట. నానపెట్టి మనం ఇలా మాలలాగా గుచ్చుకోవాలి. అవి నానతాయి కదండి, ఒక 5 మినిట్స్ నానేక మనం తెల్ల దారం ఉంటుంది కదా, దారం తీసుకుని దానికి ఇలా గుచ్చుకోవాలన్నమాట. గుచ్చుకున్నప్పుడు ఓం నమో వెంకటేశాయ అని గుచ్చుకోవాలండి. సో ఇదిగోండి, చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా గుచ్చుకొని మనం వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నప్పుడు అష్టోత్తరం చదివి ఆ దారానికి పసుపు రాయాలండి. పసుపు రాసి గుచ్చుకోవాలన్నమాట యాలకులు. ఇలా మనం శనివారం కదా, నేను అష్టోత్తరం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చేశాను. ఇదిగోండి, ఇలా అష్టోత్తరం చేసి మాలని వేయాలండి. వేసి ఇలా దీపాలు, పిండి దీపాలండి ఇవి, పిండి దీపాలు పెట్టుకున్నాను. ఇది చేసి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, తర్వాత వెంకటేశ్వర స్వామి వజ్రస్తోత్రం ఉంటుంది కదండి, అవి చదువుకొని పానకం వడపప్పు నైవేద్యం పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఫస్ట్ లక్ష్మీ పూజ, నిత్య పూజ చేసుకుని తర్వాత వెంకటేశ్వర స్వామికి చేసుకున్నానండి ఇవాళ. ఇదిగోండి, మాకు యాక్చువల్లీ సింహాసనం ఉంటుంది. ఈ వినాయకుడు ఫోటో ఉంది కదండి, ఇక్కడ సింహాసనం వస్తుంది. ఆ సింహాసనం ఏంటంటే నేను దీనికి ఇచ్చాను అనమాట. అంటే ఇప్పుడు పూత వేయిస్తారు కదండి, నాది ఇత్తడి సింహాసనం అనమాట. పూత అదే బంగారపు ఇది వేయిస్తారు కదండి, సో అందుకు ఇచ్చాను అనమాట. సో వాళ్ళైతే ఆయన ఇచ్చేసారు, కానీ ఇప్పుడు మూడం కదండి, అందుకు నేను పెట్టలేదు. సో మూడం పోయాక మంచి రోజు చూసి సింహాసనం పెట్టుకుంటాను అనమాట. అది పెట్టుకున్నాక నేను మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తానండి ఆ సింహాసనం ఎలా వచ్చింది ఏంటి. వాళ్ళు అదే వేస్తారు కదా పూత, అది ఎలా వచ్చింది ఏంటి అన్నది నాకు మీరు కామెంట్ చేసి చెప్పాలి. సో ఇదన్నమాట ఇవాళ నా పూజ అండి. రోజు అదే మనం శనివారం అన్నాక వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటే అదేదో తెలియని మనసులో ఏదో ఎంతో సంతోషంగా ఉంటుందండి. సో ఇగో ఇలా వేసుకున్నాను. లాస్ట్ శనివారం కూడా చేసుకున్నాను. ఇది 2వ వారం. అనుకోలేదండి ఇలాగా చేసుకోవాలని. ఇలా విన్నాను నేను, అంటే ఇలాగా ఆన్లైన్లోనే విన్నాను, ఇలాగా చేసుకుంటే వెంకటేశ్వర స్వామికి మంచిది అని. సో ఇది 2వ వారం అండి. లాస్ట్ వారమే చేసుకున్నాను ఇలా ఏలే మాల వేసుకున్నాను. సో అది మనకు నక్షత్రాలు 27 కదండి. సో 27 యాలకులు తీసుకోవాలండి. యాలకులు తీసుకుని ఇలాగ దారానికి పసుపు రాసి గుచ్చుకుని దానికి గుచ్చినప్పుడు ఓం నమో నారాయణ లేదా ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ గుచ్చుకుని ఇలా మాల వేసుకోవాలండి. ఆ యాలకులకి పసుపు కుంకుమ పెట్టాలండి. సో ఇదండి నా ఈ పూజ మందిరం. తర్వాత మీకు ఈ పూజ ఇవాళ ఇలా పూజ చేసుకున్నాను. సో పానకం వడపప్పు నైవేద్యం పెట్టుకున్నానండి. నా పూజ అదే పూజ వీడియో పెట్టలేదు, కానీ నేను పూజ చేసుకున్నాను ఇవన్నీ చదువుకుని. సో నాకు పూజకి ఇంచుమించు 1 గంట పడుతుందండి. ఏంటంటే అన్నీ నిత్య పూజ రోజు మడిగా చేసుకుంటాను. సో అమ్మవారికి అష్టోత్తర కుంకుమ పూజ, తర్వాత ఇవాళ వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం. ఈ పువ్వులు ఉన్నాయి కదండి, చూడండి, ఈ పువ్వులు ఉన్నాయి కదా, ఇలాగా ఈ పువ్వులతోటి అష్టోత్తర వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుని చేసుకున్నాను. ఇవి 108 పువ్వులండి. సో అదనమాట.
ఆ, ఇంకా ఇంకా వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు చదువుకున్నాను, హారతి ఇచ్చి నైవేద్యం పెట్టుకున్నానండి. సో ఇదండి మా దేవుడి గది. దేవుడు విగ్రహాలు నేను ఇలా పెట్టుకున్నాను. సింహాసనం వచ్చాక సింహాసనం ఇక్కడ పెట్టుకుంటానండి నేను. అదే ఆ సింహాసనం పెట్టాక కూడా మీకు చూపిస్తాను. చూపిస్తాను నేను పెట్టుకున్నాక సింహాసనం. సో మూడం అయిపోయాక నేను పెట్టుకుంటానండి. ఇప్పుడు మూడం కదా, మా అత్తగారు మూడం అయిపోయాక పెట్టుకో అన్నారు. సో మూడం అయ్యాక పెట్టుకుంటాను. అది పెట్టుకున్నాక మీరు ఎలా ఉన్నదన్నది నేను మళ్ళీ వీడియో కూడా చేసి పెడతాను సింహాసనంది. సో మీరు చెప్పండి ఎలా ఉంది ఏంటి అన్నది, నా పూజ ఎలా ఉంది, ఎలా చేసుకున్నాను, మీరైతే ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్మైలీ స్వర్ణ. థ్యాంక్ యూ అండి. ఉంటాను.